ఆర్టీసీకి ప్రజల్లో ప్రత్యేకమైన ఆదరణ ఉంది. వారిని సురక్షితంగా గమ్యస్థానాలకు చేర్చే రవాణా సంస్థగా ఆర్టీసీకి గుర్తింపు ఉంది. కానీ కొంతమంది ఆర్టీసీ డ్రైవర్స్ రోడ్డు నియమ నిబంధనలు పాటించకుండా సంస్థ ప్రతిష్టను మసకబారుస్తున్నారు. బస్సులను రోడ్లపై ఇష్టారాజ్యంగా నడుపుతూ ఓవర్టేక్లు చేయడం, ఫ్లైఓవర్లపై మితిమీరిన వేగంతో వెళ్తుండడంతో ప్రయాణికులు హడలిపోతున్నారు. చాలా చోట్ల బస్ స్టాప్లు ఉన్నప్పటికీ బస్ స్టాపుల్లోకి వెళ్లకుండా రోడ్లపైనే బస్సులు నిలుపుతుండడంతో వెనుక నుంచి వచ్చే వాహనదారులు బెంబేలెత్తుతున్నారు. ఈ సమస్య ముఖ్యంగా హైదరాబాద్ మహానగరంలో చాలా తీవ్రంగా ఉంది. ఆర్టీసీ బస్సులపై గతేడాది కొన్ని వేల చలాన్లు ట్రాఫిక్ పోలీసులు జారీ చేశారంటే పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. ట్రాఫిక్ ఉల్లంఘనలో ప్రైవేట్ వాహనాలతో పోటీ పడుతున్నాయి హైదరాబాద్లోని ఆర్టీసీ బస్సులు. ట్రాఫిక్ పోలీసులు ప్రతి సంవత్సరం కొన్ని వేల సంఖ్యలో ఈ చలాన్లు జారీ చేస్తున్నారు. 2022 నుంచి ఈ ఏడాది జనవరి 27 వరకు హైదరాబాద్లోని ఆర్టీసీ బస్సులకు 25,609 ఈ చలాన్లు జారీ చేశారు. వీటికి సంబంధించి ఆర్టీసీ ₹1 కోటి పైగా చెల్లించాల్సి ఉంది. రోడ్డుపై ఎక్కడ పడితే అక్కడ బస్సులు ఆపడం, బస్ బేలను పట్టించుకోకపోవడం, స్టాప్ లైన్ క్రాసింగ్, ప్రీలెఫ్ట్ వయలేషన్ వంటి ఉల్లంఘనలపై పోలీసులు అధికంగా చలాన్లు విధిస్తున్నారు. కొందరు ప్రయాణికులు ఎక్కడ పడితే అక్కడ బస్సులు ఆపాలని కోరుతుండటంతో ఈ సమస్య తలెత్తుతున్నాయని డ్రైవర్లు పేర్కొంటున్నారు. సంస్థ ఆదాయం గురించి ఆలోచిస్తున్న డ్రైవర్లు చెయ్యెత్తిన చోట బస్సులు ఆపుతుండడంతో ట్రాఫిక్ పోలీసులు చలాన్లు విధిస్తున్నారు. బస్ స్టాపుల్లో ఆటోలు తిష్టా వేస్తుండడంతో బస్సులు రోడ్లపైనే ఆగాల్సి వస్తోంది. యాక్సిడెంట్లలోనూ హైదరాబాద్ ఆర్టీసీ ఏం తక్కువ కాదన్నట్టుగా జరుగుతున్నాయి ప్రమాదాలు. వరుస ప్రమాదాలపై హైదరాబాద్ పోలీసులు ఎప్పటికప్పుడు డ్రైవ్స్ నిర్వహిస్తున్నారు. అయితే ఆర్టీసీ బస్సులు కూడా చాలా ప్రమాదాలకు కారణాలుగా పోలీసులు గుర్తించారు. నిబంధనలు ఉల్లంఘించిన ఆర్టీసీ బస్సులపై పోలీసులు వేల కొద్ది చలాన్లు విధిస్తున్నారు. ఆర్టీసీ బస్సులు సిగ్నల్ జంపింగ్ చేయడం, ఓవర్ స్పీడ్తో వెళ్లడం లాంటి కారణాలతో ప్రమాదాలు జరుగుతున్నాయి. మొత్తం రోడ్డు ప్రమాదాల్లో 13% ఆర్టీసీ బస్సులే కారణంగా గుర్తించారు. కానీ తమ కారణంగా కేవలం 1% ప్రమాదాలు జరుగుతున్నాయని ఆర్టీసీ ఉన్నతాధికారులు చెబుతున్నారు. కాగా ట్రాఫిక్ జరిమానాలు చెల్లించడంలో ఆర్టీసీ తీవ్ర నిర్లక్ష్యం ప్రదర్శిస్తోంది. ప్రైవేట్ వాహనాల మాదిరిగా ట్రాఫిక్ పోలీసులు ఆర్టీసీ బస్సులపై కఠిన చర్యలు తీసుకోకపోవడంతో చలాన్లు పెండింగ్లో ఉండిపోతున్నాయి. జరిమానాలతోనైనా ఆర్టీసీ డ్రైవర్లు ట్రాఫిక్ నిబంధనలు పాటిస్తారని పలువురు భావిస్తున్నారు.